రే షణ్ముఖ్, ఇగోరా నువ్వు అడిగిన లైఫ్ ఆఫ్టర్ డెత్ బుక్. ఎస్ ఇదేరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బుక్ కోసమే ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నా. ఐ గాట్ దిస్ పాయింట్. నీకు వచ్చిన 18 భాషల్లో 18 నెలల నుంచి గిదే చెప్తున్నావురా. దొరికింది దొరికింది అంటున్నావు. ఏం దొరికిందిరా అసలు? చనిపోయిన వాళ్ళు ఇదే లోకంలో ఉంటారు, వాళ్ళు మళ్ళీ పుడతారు. రే ఆంథ్రోపాలజీలో గోల్డ్ మెడలిస్ట్వి, ఇండియా నుంచి నాసాకు సెలెక్ట్ అయిన ఫ్యూ క్యాండిడేట్స్లో నువ్వు ఒక నంబర్వి. ఏంద్రా ఈ పిచ్చి కథలు? భగవద్గీతలో చెప్పినట్టు శరీరం అశాశ్వతం, కానీ ఆత్మ శాశ్వతం. ఆత్మకి చావు ఉండదురా. ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ పిచ్చి కథలు. ఇటువంటివి చెప్పినావంటే జనాలు నేను చెప్పులతో కొడతారా? భూమి గుండ్రంగా ఉందన్నా కూడా జనాలు చెప్పులతోనే కొట్టారు, ఎవరు పూలదండలేదు. బట్ హౌ కెన్ యూ ప్రూవ్ దిస్? అసలు ఏంది ఈడు? ఎన్నిసార్లు కాల్ చేసి తీయడు, ఎన్ని మెసేజ్ చేసి చూడడు. అసలు ఇన్ని ఏ అమ్మా, ఎవరు కావాలి నీకు? అర్థం ఎందుకు పగలు కొట్టావు? ఇప్పుడు నువ్వు జరగకుండా నీ నెత్తి కూడా వల్ల కొడతా. జరుగు, నువ్వు పక్కన జరుగు. షణ్ముఖ్ ని కలవాలి నేను. కాల్ చేయండి. ఆడే ఫోన్ లేపితే గిల్లొల్లంత ఎందుకు? ఏ నేనెవరో తెలుసా? తెలీదు. ఆయన నీతో ఆగండి నాకే. మేడం. షన్ను, షన్ను అన్న పోని అన్న. నన్ను కుదరదు మేడం, అలా పంపించారు లోపలికి. ప్లీజ్. హ్యాపీ బర్త్డే అల్వైరా. ఈరోజు ఈవినింగ్ మన ఫేవరెట్ స్పాట్ లో కలుసుకుందాం. ఎటు పోయిండు? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇక్కడ ఎవరైనా చైనీస్ మాట్లాడడం చూసారా? క్యూట్ బాయ్. ఏ చిచ్చు, చైనీస్ మాట్లాడింది ఆ పిల్లాడే. యూ ఈడియట్. ఆ రోజు నుండి పిల్లల అరుపులు నాకు మాటల్లా వినిపిస్తున్నాయి. ఏ ఆప్రా, నువ్వేం చెప్తా అది నీకు ఎట్లా కనిపిస్తున్నావు? నీకు ముందు కాల్ లిఫ్ట్ చేయి. హలో అక్క. ఆ పాపకి రెడ్ కలర్ అంటే ఇష్టం లేదు. రెడ్ డ్రెస్ తీసి వేరే డ్రెస్ వేయమను. రే ఆప్రా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు అర్థమవుతుందా నీకేమన్నా? అలాగే పాపకి సఫికేటింగ్ కూడా అవుతుంది. చెప్పేది విను. ఒక్క నిమిషం ఆగు, నీ ముందే నేను మాట్లాడతా. హలో అక్క. పాపకి ఏం డ్రెస్ చేసిండ్రు? చెప్పాక నువ్వు చెప్పు. వస్తున్నా, నువ్వు అయితే చెప్పు. ఏ కలర్ డ్రెస్ చేసిండ్రు? అక్కకి నేను చెప్పిందే చెప్పు. అక్క, పాపకి సఫికేటింగ్ అవుతుంది, మీరు తొందరగా డ్రెస్ చేంజ్ చేసి వరండాలకు తీసుకెళ్ళండి. ఏందోరా, పొద్దు నుంచి పాప ఏడు పాప నీకు ఎంతెంతో చేస్తున్నా, ఇది కూడా చేస్తాయిగా. అరే డ్రెస్ తీయంగానే పాప ఏడు పాపిందిరా, ఏమన్నా చేస్తా. ఏమైతుందిరా అసలు? అబ్బా ఏంది ఎదవ ఇంకొస్తలేడు, మర్చిపోయింది అయింది. సర్ప్రైజ్ చేస్తుంది. షన్ను సాల్తీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అల్వైరా, ఏంటి బర్త్డే ప్లాన్స్? సారీ చెప్పా కదా, ఇంకేంటి? పద్మక్క ఆరోగ్యం ఎట్లుంది? ఇప్పుడు ఎన్నో నెల? బాగున్నానమ్మా, ఇప్పుడు 8వ నెల. ఆటో కోసం చూస్తున్నా. అవునా, సరే టైంకి తిను. తాత టాటూ ఎట్లుంది? నువ్వు పెన్నుతో వేసిందే కదా. బాగుందమ్మా. ఏంటా పిచ్చికి పర్సి ముందు. అక్క తీసుకో. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? ఏం కాదు, తీసుకో, ఖర్చులకైతే.
సరే అమ్మా వెళ్ళొస్తా. నవ్వకు, నాకు కోపం వస్తుంది. ఐఎమ్ సారీ అల్వేరా. నా కోపం పోవాలంటే నన్ను ఇంప్రెస్ చేయి. ఏం చేయాలి? ఏమన్నా చేసావా? అయితే నాకు మళ్ళీ ప్రపోజ్ చేయి. ప్రపోజ్ ఇప్పుడా? అల్వేరా, ఐ లవ్ యూ. గిట్ల ప్రపోజ్ చేస్తాడా? ఓకే, ఈ ప్రపోజ్ చేయడాలు ఇవన్నీ నా వల్ల కాదు, కానీ నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఈ ప్రాణం పోయినా నేను నీతోనే ఉంటా. ఇంత ఎమోషనల్ ఏంద్రా నువ్వు? ఐ లవ్ యూ. నాకేమొద్దు కానీ ఇయర్లీ ఒకసారి నా బర్త్డేకి కలిస్తే చాలు. థ్యాంక్ యూ అల్వేరా, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మీ. ఈ రీసెర్చ్ అయిపోయాక ఖచ్చితంగా మనం ఇద్దరం కలిసి ఉంటాం. ఇట్స్ అ ప్రామిస్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఐస్ క్రీమ్ నేను తీసుకురానా? నేను తెస్తా. పో, నేను తెస్తా. బ్రేవ్ గర్ల్, యూ సేవ్డ్ హర్ లైఫ్. నీళ్ళనుకున్నావా? బట్ ఐస్ క్రీమే పాడైపోయింది. ఏంది? ఈ పిల్లాడు నాతో కొరియన్ మాట్లాడాడు. చాలా మంది పిల్లలు వాళ్ళ పూర్వజన్మ స్మృతులతో పుడతారు. ఆ పిల్లల మీద ఉండే పుట్టుమచ్చలు వాళ్ళ పూర్వజన్మలో ఉన్న గాయాలకి పచ్చబొట్లకి ఆనవాళ్ళురా. చూడు, ఈ పాప ఇంట్లో ఎంతమంది ఉన్నా పక్కింట్లో ఉన్న ఆంటీ దగ్గరే హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పాప ఆంటీ వాళ్ళమ్మ. ఆ ఆంటీకే పుట్టాలనుకుంది, కానీ అనుకోని కారణాల వల్ల అబార్షన్ అయింది. సో పక్కింట్లో పుట్టింది. ఇలాంటి శాంపుల్స్ అన్ని రీఇన్క్రియేషన్ నిజమనే చెప్తున్నాయి. ఎరిక్ థియరీ, ఈ చిన్నపిల్లలు 121 రోజుల వరకు తమ గత జీవితంలోనే ఉంటారు. ఆ తర్వాత మన చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల, భాష వల్ల మనలోకి కన్వర్ట్ అవుతారంతే. అరే మామ, నాదో చిన్న డౌటు. సచిన్ తర్వాత పుట్టక ముందు వీళ్ళు ఎక్కడుండి ఉంటారా? ఐ థింక్ ఇట్స్ టైమ్ టు లీవ్. నన్ను కోటా పార్క్ దగ్గర వదిలే. దీని తప్ప అక్కని గలవనికి నేను కూడా గాడికే పోతున్నా. సారీ ఫర్ ద లేట్ అల్వేరా. ఎప్పుడు జల్ది వచ్చినాం వల్లే. యాక్చువల్లీ చందుతో డిస్కషన్ ఉండే, అందుకే. చందువా? ఎవరా పిల్ల? చందు అంటే అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ చంద్రశేఖర్ అని. నీకెవరు దోస్తులు లేరు కానీ లడ్ తీసుకున్నావా నన్ను? వాడు నా ఫ్రెండ్, రీసెంట్ గా నా ఆఫీస్ లో జాయిన్ అయ్యాడు. వాడితోనే మీటింగ్ లో ఉన్నా. You're lying. What happened అల్వేరా? Why are you doing like this? వాడు కూడా ఇదే పార్క్ వచ్చాడు. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. నాతోనే వచ్చాడు. వెయిట్ చేస్తుంటే నువ్వు కథలు పడుతున్నావా? రే చందు, చందు ఇలా రా. ఏందిరా అట్లా పిలుస్తున్నావు? వీడే నా ఫ్రెండ్ చందు అని. చూడు, కొత్త డ్రామా చేస్తున్నావా? ఆడెవరు లేరు. అరే చూడరా అల్వైరా ఎలా అంటుందో. ఆడెవ్వరు లేరురా. ఎవరితోనో మాట్లాడుతున్నావు? నాకైతే అర్థమైతలే. పద్మక్క, నువ్వైనా చెప్పు. పద్మక్క, నువ్వు చెప్పు. అక్కడ పద్మక్క లేదు, ఎవ్వరు లేరు. ఈడ అలవేర కూడా లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? దిస్ ఈజ్ నాట్ అన్ ఇల్యూషన్. లెట్ మీ ప్రూవ్ దిస్. రే చందు, నీ వాచ్ పెట్టరా. నాకు ఏం పిసలేసిందిరా నీకు మళ్ళా? ముందు వాచ్ పెట్టరా. దేనికి రా వాచ్? ముందు వాచ్ పెట్టరా. ఇగో. అరే ఏంద్ర, ఇది గాల్లో వాచ్ వస్తుంది. ఏం జరుగుతుంది షన్ను? అసలు ఏమైంది నీకు? అరే నువ్వు కూడా నమ్మట్లేదు కదరా. అవురా, ఎవరు లేరు ఎక్కడ మళ్ళీ? నీ పెన్ తీసుకో ఫస్ట్. పెన్నా? వెనకాల ఏదో ట్రై. చదువు, నిన్నే చదువు.
నీలిమా నీలిమ. నాకేం అర్థమైతలేదురా. నాకైతే ఆడెవ్వరు కనిపిస్తలే మళ్ళా. రాసిందైతే కరెక్టే చెప్పినావు. అరే షణ్ముఖ్, షన్ను, అరే ఏడికి పోతున్నారా? ఐ లవ్ యూ షన్ను. ఇక చచ్చినా నేను నీతోటే ఉంటా. In a strange place, in a stranger's arms. Never thought we'd get this far. Now we gotta do as strangers do. Forget everything. Forget everything. Forget everything. Forget everything. Forget everything. In a strange place, in a stranger's arms. Never thought we'd get this far. Now we gotta do as strangers do. Forget everything. Forget everything. Forget everything. Forget everything. Forget everything. తాతకేసిన టాటూ ఇంకా అలానే ఉంది. పద్మక్క ఇంకా ప్రెగ్నెంట్గానే ఉంది. అల్వేరాలో ఏ మార్పు లేదు, ఈవెన్ డ్రెస్తో సహా. అంటే ఆ యాక్సిడెంట్లో చనిపోయింది వీళ్ళు ముగ్గురేనా? In a strange place, in a stranger's arms. Never thought we'd get this far. Now we gotta do as strangers do. Forget everything. Forget everything. Forget everything. Forget everything. Forget everything. వాట్స్ మై ప్రాబ్లం డాక్టర్? మిస్టర్ షణ్ముఖ్, మన కంటికి కనిపించే విషయాలు 440 to 770 టెరాహెర్ట్జ్లో మాత్రమే ఉంటాయి. అంతకన్నా ఎక్కువలో ఉన్నా తక్కువలో ఉన్నా మనం వాటిని చూడలేం. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా వైరసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 430 టెరాహెర్ట్జ్ కంటే తక్కువలో ఉంటాయి. వాటిని మనం చూడగలుగుతామా? నో. అలాగని అవి లేనట్ట. అలాగే ఈ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోరికలు తీరనంత కాలం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. సో హియర్స్ యువర్ ప్రాబ్లం. మీ ఇంటెన్సివ్ రీసెర్చ్ వల్ల మీ బ్రెయిన్లో ఒక లేయర్ బ్రేక్ అయ్యి మీరు ఈ చనిపోయిన వ్యక్తుల్ని చూడగలుగుతున్నారు. దట్స్ ఇట్. అంటే అల్వేరా? ఎస్, మళ్ళీ పుడుతుంది. నీ రీసెర్చ్ నా రీసెర్చ్ రెండూ ఒకటే. దెన్ హౌ షుడ్ ఐ ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం డాక్టర్? భగవద్గీత నెవర్ ఫెయిల్స్. నీ ప్రాబ్లం ఏంటంటే మీ డాడీ ఆల్రెడీ చెప్పారు. ఐ నీడ్ ద సొల్యూషన్. ఒక డాక్టర్గా నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేను, బట్ ఐ కెన్ సజెస్ట్ యూ సంథింగ్ విచ్ కెన్ బి హెల్ప్ఫుల్. ఏమైంది దీనికి? ఓకే డాక్టర్, టెల్ మీ. నువ్వు మా నాన్న మీ రీసెర్చ్లో చెప్పిన విషయం ఒకటే, కోరికలు తీరితే వెళ్ళిపోతారు. అల్వేరా కోరిక తీర్చు. మేము కలిసి ఉండాలి. దెన్ డెత్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. ఓకే, ఐ థింక్ లవ్ ఈజ్ నాట్ సెక్స్. వాట్? ఇది తప్ప నీకు వేరే ఏమన్నా ఆప్షన్ ఉందా? దిస్ ఇస్ చీటింగ్. ఇది చీటింగ్ కాదు, సృష్టి రహస్యం. యు ఆల్రెడీ నో ఎవ్రీథింగ్.
ఈ పాప ఒక్కటి షణ్ముఖ్ వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటది. నిన్ను లవ్ చేసిన వాళ్ళు ఫిజికల్గా దూరం అవుతే నువ్వు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మూవ్ ఆన్. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ తల్లిలాంటిది. నిన్ను వెతుక్కుంటూ తిరిగి నీ దగ్గరికి వస్తుంది. నేను నీతో గడపాలి, నేను నీతో ఉండాలి, ఆడాలి పాడాలి, పసిపాపనై నిన్ను చేరాలి. నీ జోలాలి పాటల్లో రాగాన్నై నిలవాలి, నువ్వు నేర్పే అడుగుల్లో నాట్యాన్నై కదలాలి. ఓ షణ్ముఖ